వన్నెలే రాజాకే తేనె బిందులే. ఎక్కడిది గార్ధన స్వరం బాబోయ్. ఎన్నో 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 ఏళ్ళు ఏళ్ళు మొదల్లా చివర్లా కొసలు వ్యాపారం ఏమైంది? వ్యాపారం ఎక్కిరాట్లు అందుకని అప్పీకి బదిన గురించి చూస్తున్నారు. అడిగి తినవు తన్నబా ఇదేంటి భాష తర్వాత ముందు ఇది ఆపండి. ఓన్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. మాకు పడదు. నీకు పడదా? పడదా? నీకు పడదా? మేమకి మా అమ్మ గేటు కాడ కూర్చొని చుట్టలే అన్ని కట్టలే చేతులు లాక్కునే తాగిద్ది ఉండండి. వ్యాపారం ఎక్కిరాడు. అందుకని ఎట్టా చలికి సంగీతం బాగుంటుందని సంగీతం ప్రాక్టీస్. చలికి సంగీతం బాగుంటుందని సంగీతం ప్రాక్టీస్ చేశారా? ఏమేమి సంగీతాలు? సంగీతం డ్రమ్టిక్. ఏ మా కోసం ఒక 2 వదలండి. 2 వదలండి. ఉండండి. అది కాదే సంగీతం నేర్చుకుంది నేను, ఊపు రావాల్సింది నాకు. నువ్వు ఊపుతావు అనవసరంగా. దానికి టైమింగ్ లేని ఆర్టిస్ట్ అండి. ఇది ఊపమన్నప్పుడు ఊపదు. దానికి ఎప్పుడు ఊపు వస్తే అప్పుడు ఊపుద్ది. అంతేనా? అంటే ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు చేస్తుంది వ్యవహారం. అయితే అవునండి. అయ్యలారా, కాశీపుర పౌరులారా, ఈమె గుణగణములు చెప్పుచున్నాను సావధానముగా ఆకర్ణింపుడు. గుణముల దొంతి కల్తులబోలు పునకో అన్నుల తలకట్టులయందు దయమాలి దాసిగా అమ్ముకోదలచిన వాడవా చేరి రొక్కంబిచ్చి చెల్లులను వారణాసి పౌరవరుల
మనసు మారు లేవు. ఎందుకని ఆ? ఎందుకని ఎవరో ఒక 10 రూపాయలు ఇచ్చారు. సరిపోయింది కానీ సంగీతం. పక్క జరగండి. రెచ్చగొట్ట బాగా ఎక్కువ బాగా. పక్క పోయి ఆడుకోపోండి. ఇక్కడే ఆటలు మీ ఆటలు. ఏమండి అమ్మాయి కూడా భలే అందంగా. అబ్బా, తిమ్మడా ఏదైనా పద డబ్బులు చేతిలో పెట్టావు అది చిత్ర నువ్వు వాళ్ళని అడిగావు, అది నిన్ను అడిగి. నీకు నేను ఎప్పుడు పెట్టలా? ఏంటది? అదే పాల డబ్బులు చేతిలో పెట్టి ఎప్పుడు ఇచ్చావేంటి అమ్మకి ఎంట్రన్స్ లో ఇచ్చా 100 రూపీస్. 200 ఇవ్వు ఆ? 200 అమ్మకి 100, నీకు 200. అంతేగా? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారా మీరు? బావా గాజులు వేయించుకుంటాను ఎన్నిసార్లు ఎంచుకుంటావు, ఎన్నిసార్లు బగలు కొట్టుకుంటావు? దాని చెయ్యి దాని ఇష్టం, మీకెందుకు ఇవ్వండి. చిత్ర ఓయ్. గాజులొద్దు కడియాలొద్దు కానీ తెల్లని ఉల్లిపొర లాంటి గ్లాస్ కోలంగా కొని పెడతాప. దేనికి బావా ఎండాకాలం ఎయిర్ కండిషన్ లాగా ఉంటుంది ఎరి ముఖం. ఏమండి బాగా హుషారుగా ఉన్నాడే బావా, రూపాయల వర్షం కురిపించేస్తాడు ఈ రోజు. వానైంది వాన, ఆ. వర్షం, ఆ. జల్లు, ఆ. తుప్పర, తుఫాన్, ఆ. అల్పపీడనం, వాయుగుండం. అంతే. కావురు గమ్మితేనే ఒప్పుకోండి. చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కదలిగా పొంగుని ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. నదికి నువ్వు కడలి నేను మరచిపోబోకుమా మమతను. చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కదలిగా పొంగుని ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. లా 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 లా. బావా వెయ్ ఇంకా ఇలా ఎప్పుడేశారు వేసాను అనుకున్నా. అనుకున్నారా? వెయ్ వెయ్ వేయొద్దు. వేసేవాళ్ళు తెలుసుదా భారత ఇది వేద్దాం అనుకుంటున్నా. వెయ్ అనుకున్నారులే. వెయ్ హై ఒరే అదే అదే అదండి వేయొద్దా అదే తీయొద్దా వేయొద్దా ఉండండి. తీసేదన్నాడు వేసేదన్నాడు. 1 రూపీస్. మీరు వేయలేదు, బయట నుంచి వచ్చిన ఈ డబ్బులు. ఎంత మనకే ఏం వస్తుంది. పేరండి చెప్పండి. మరి శాలివాహన కులానికి చెందిన మన గుడిపూడి వెంకట సుబ్బయ్య గారు, అలాగే గుడిపూడి తిరుపతయ్య గారు, వారి కుమారులు మరి వీరంతా ఇంతగా చదివించారు కాబట్టి అద్దంకి శ్రీనివాసరావు గారు, మరి చిత్రా గారు, రత్నశ్రీ గారు ఎంతో ఓపికతో ఎంతో నటన చేస్తున్నారని వాళ్ళు ఎప్పుడూ రూపాయి చదివించేవాళ్ళు వాళ్ళకి కలిగి వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కూడా 150 రూపాయలు చదివించారు. మా ముగ్గురికా మీకు నాకా? రత్నశ్రీ గారికి అన్నారు. మరి చెప్పు. అలాగా అట్లాగే మరి గుడిపూడి చిన్నరసింహారావు గారు, వారు ఈశ్వరమ్మ పాత్రధారి. మరి మన రత్నశ్రీ గారిని చూసినాక వాళ్ళ నాన్నగారు కూడా అలాగే ఉంటాడు కాబట్టి మరి ఆయన సతీమణి ధర్మపత్ని ఆమె ఇంటికి పోయి డబ్బులు తెచ్చి తన కుమారుడికి ఇచ్చి నాన్నగారి పేరు మీద చదివి అయ్యా రత్నశ్రీ గారికి అని చెప్పి 100 రూపాయలు వారు కూడా చదివించి ఉన్నారు. వారిని ఆ దేవుడు కాపాడుగాక. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబాలకు మెండుగా ఉండాలి. అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య భోగ భాగ్యములిచ్చి సదా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఇంకైపోయినా కూడా ఇబ్బంది లేదు కదండి. అదే ఇది ఇదే అదే ఇది ఇదే అంతేనంట. అంటే మేము వాళ్ళ కోసం ఎగిరావా, నీ కోసం ఎగురుతున్నావు నువ్వు వెయ్యి. అదే 1 రూపీస్. అంగళ, ఉద్దన, పాల, సతుకు ఇక బతుకు. ఏంటి అంతేనా? ఇంతేనంటే ఇంకా అంతేనా? ఏ వచ్చే జోబులో పెట్టి రావచ్చుగా. ఒక జేబులో పెట్టుకుని బయట ఎక్కుతుంటే ఏమైంది? ఏమైంది? ఈ మూట అనుకొని ఆ మూట కొట్టారు. అయ్యి బాబోయ్. ఉండండి, వెయ్ వెయ్ ఉండండి. కీర్తిశేషులు మెట్టెల నాగయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వారికి వారి కుటుంబానికి శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యములిచ్చి సదా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను.
మధ్య మధ్యలో లెక్క తేడా వస్తుందండి. దేనికి ఆ? దేనికి మధ్య కౌంట్ తేడా వస్తుంది. వెయ్యి వెయ్యి 11 49 ఆ. 99 100. ఆకులు రాలే, వేసవి గాలి, నీ ప్రేమ నిట్టూర్పులే. కుంకుమ పూసే వేకువ నీవై దేవాని ఓదార్పులే. జన్మలు కోరే ప్రేమలలోనే నే వేచి ఉంటానులే. జన్మలు దాటి ప్రేమలలోనే నీ వెల్లువవుతారులే. హిమములారాలి సుమములై పూసి మధువులై పొంగు వరదలై పోగున ప్రేమ నీ ప్రేమ నీ పేరే నా ప్రేమ. ఏర్పండి. ఇంకా వేయండి, తినండి. ఇంకా వేయండి. తినండి, నా సొమ్మె తింటారు. మరి తినండి. లేవా? మీ ఇంకా లేవా? లేకపోవడం ఏంది? కట్టలు మరి కట్టలు. వెయ్యండి. అవును అదేలే, ఆ, పెద్ద మూట వాళ్ళ అయ్యేది ఇంటి దగ్గర ఉందంట, ఇదిగో, డబ్బుల మూట. తినండి, బా, ఏరుకోండి. ఆహా. ఎంతండి మీ ఇదంతా? కూడా కుక్కలు కొడుతున్నాయి, అసలు మీకు ఇబ్బంది లేదు. ఎంత ఇది? ఆ? ఎంత? అవును 100 దాటినీగా దాటిపోయినాయి కదా. ఆ. ఏమిటది సొమ్ము. అంటే? అవును, మీరు ఏమన్నారుగా? ఆహా, శ్రీ మహాలక్ష్మినా? అవును, అంతేగా. శ్రీ మహాలక్ష్మిని కాళ్ళ కిందేసి తొక్కేస్తే చివరి ఆఖరి దశలో ఈ కందిపాడు గ్రామం మొత్తం తిరిగి ఆ కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ముందర కూర్చుని అట్లో పెసరట్లు, అట్లో మినపట్లు, అట్లో పెసరట్లు, అట్లో మినపట్లు అని అట్లా అమ్ముకుంటారు సుబ్బారావు గారు. పెసరట్లు అమ్ముతాము. ఆ. పెసరట్లు అమ్ముతామా, ఇండియాకు ప్రెసిడెంట్ అవుతాము. నమస్కారం ప్రెసిడెంట్ గారు. తినండి, ఏయ్, ఏరుకోండి. తీసి చేతికి ఇవ్వండి. వేసేటప్పుడు చెప్పండి. ఏమని? కింద బాగండి తీసి చేతిలో పెట్టినని చెప్పాలి. బావా అప్పుడు అలా చెప్పాము తీసి లక్క చేతిలో పెట్టు. ఏమి వేసామో మీకు తీసే పనే లేదండి. అమ్మా, అమ్మా, అమ్మ అంటే సొమ్మిచ్చినోడు ఓ అబ్బా, ఇచ్చావులెద్దు 4 రూపాయలు కాసులు కిందేసి సొమ్ము అంట, సొమ్ము తీ. తే. అసలు ఈయటం ఎందుకు? ఆ, ఈ తీయటం తీయటం ఎందుకు? ఎందుకు? మరి అది కదా. అది ముందే ఆలోచించుకోవాలా. అది కాదు, మీరేం ఊపు చేస్తే ఊపు ఆపుకోలేక వేస్తుంది. నెలన్నర నుంచి ఊపి చేస్తున్నా, మీరు ఊపేవి తగ్గట్లా. ఎవరు గుమస్తాలు వాళ్ళు ఎవరు లేరే, అంటే ఏరిచ్చాడు అని ఏరు ఇచ్చేవాళ్ళు ఎవరు? మీరేరా? తొందరపడి ఎత్తిని. తీ తీ. అసలు మంచి వాళ్ళు మంచి వస్తారు, వీళ్ళకి రాదు. ఏయ్, ఏంటది? అదే అదే ఆ? ఏంది? మెమ్మలేదా? మెమ్మను కూడా పిలవండి ఒకసారి. దేనికి? ముగ్గురికి ఒకసారి వస్తుంది. ఏంది? మోక్షం అండి. ఆ. సొమ్ము చేతిలో పెట్టేస్తా. ముందు వంగి తీ. చీ, 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 చిత్ర, చీ, చీ, చీ. ఏమిటా శబ్దం? బావ గారికి ఎందుకు బరస్ట్ అయింది? థు. ఎవరికి బరస్ట్ అయింది? మీకే. మాకు బరస్ట్ అయితే మిస్టర్ ఆయన దగ్గర పోతే చాడ ముక్కెత్తే కవర్ అప్ అవుతుంది. మీకు బరస్ట్ అయితే చాట అప్పకపోతే చాట గింజలు కూడా పుట్టు. బావా మరి విశాల వైశాల్యం ఎక్కువ కాదు. శ్రీరామచంద్ర నారాయణ, ఎన్ని కష్టాలు వచ్చైన నాయన. శ్రీరామచంద్ర నారాయణ, ఎన్ని కష్టాలు వచ్చైన నాయన. నాయన నాయన డా 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 డా. వంగి తీసిల్లా? చాలే, ఉంగింది అది, తీసింది అది. అది కాదు, ఊరకెవరు ఉంగుతారు, ఊరకెవరు తీస్తారు. చాలండి, ఇవ్వండి. ఇదిగో. మా ఇంట్లో వేసినవన్నీ మావే. తినండి. ఏంటి ఈ మాత్రం దానికేనా ఇంత మిడిచిపోవడం? నా కోసమే నా ముస్తాబు భవానీ శంకరం పంతుల కోసమే. ఆ, నీ కర్రి మొహానికి ఇంత ముస్తాబు అవసరం మరి. ఏయ్, ఆయన్నేం అనకూడదు. ఆ, ఆయన్నేం అనకూడదు. ఆ, దాన్ని అడుగు చెప్పుద్ది. ఆ. ఏమండి ఆయన లవ్వా? మేము ఆయన అంటే నువ్వంటే కొవ్వు. అంతమంటే కొవ్వు ఓలోలి పాలకి ఏలుగొట్టమా. అమ్మాయి ఏ కాలేజీ చదువుకుందండి? అమ్మాయి సత్యనపల్లి డిగ్రీ కాలేజీ. అట్టమలే మాట్లాడుతుంటే. ఏమండి చెప్పండి. రోజు నేను రావడం, వస్తున్నారు. నా వెనకాల మెమరా వస్తుంది. ఇక నేను పోవడమే. మరేం చేద్దామని? ఎన్ని రోజులు మేము తిరుగుతున్నాను. అవును. నా సొమ్ము ఎంత తిన్నారు? ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. మేక గనక ఆకులు మేసినట్టు తిన్నారు నా సొమ్ము. ఏమన్నా అన్యమా పుణ్యమా? అది కాదండి. ఈ రోజు మాత్రం నన్ను ఊరక పంపించబాకండి. నన్ను ఏదో ఒకటి చేసి పంపించు. ఊరక అది కాదే
నువ్వేంది పిల్లలు యాప చెట్టు ఎక్కినట్టు ఎక్కబోతున్నావు, ఏం చేద్దామని? బావా ఆ. నువ్వేగా నాకేమైనా చేస్తావా అంది. అంటే నువ్వు చేద్దామని? ఆ. నువ్వు చేసేది కదా, కాదా? నీ వల్ల కాదు లేకపోతే చెబితే నువ్వు. ఇదిగో చిత్ర, ఈ డబ్బులన్నీ నీకే. నువ్వు లోపలికి వెళ్ళి బావగారి కోసం ఏ వ్యాపారం లేదు కదా, బోర్నవిట అన్ని వేసి బాగా ఇంత గ్లాస్ పాలు పట్టరా. వెళ్ళిపో. ఇచ్చానులేండి, మీ తరపున నేను ఇచ్చేసా. ఎవరు ఇచ్చానండి? మీరు ఇస్తే మన ఇద్దరిది నేను ఒకటేగా. ఏమండి చెప్పండి. నన్ను ఏదో ఒకటి చేసి. ఏమండి, నేను ఖచ్చితంగా చేద్దామని అనుకుంటున్నానండి. నేను కందిపాడు రాగానే చెప్పారండి, సో సుబ్బారావు గారు చింతామణి ఇంటికి వెళ్తున్నాడు. పోవడం రావడం అదే ఏది? మన రాజుపాళెం సత్యనపల్లి షటిల్ బస్ తిరుగుతున్నాడు కానీ అదేనండి. ఏం జరగట్లేదు. సెంటర్లో అట్నే అనుకుంటున్నారండి. అది నా చెవిని పడిందండి. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను ఈ రోజు మిమ్మల్ని ఏదో ఒకటి మరి చిన్నరాజుపాలెంలో గుంజోళ్ళు ఉన్నారండి మా వాళ్ళు మాత్రం ఇంకేది 24 గంటలు అదే చెప్పుకుంటున్నారు. అందుకనే సుబ్బారావు గారికి అసలు ఏం జరగలేదట్టుంది, అసలు చెట్లు బస్సు తిరిగినట్టు తిరుగుతున్నాడు అని అనుకున్నారు. వాళ్ళకన్నా అంత కలిగింది కానీ మీకు గలకపోయేవారు. అయ్యా ఏమండి, వాళ్ళు అనబట్టే కదా నాకు మీ మీద కలిగింది. అంతేనంటారా? ఇప్పుడు నేను మిమ్మల్ని చెయ్యాలంటే నాదొక చిన్న షరతు. ఏమండి? ఏమండి ఈ ఫ్లూట్ ఓదండి. ఇప్పుడు ఊరాల్సిందనంటారా? ఇప్పుడు ఓదండి, అంతా మనోళ్ళేగా. అవునండి. ఎయ్ మోసం. నువ్వు ఊదుతున్నావు అనుకున్నాను, వాళ్ళు మోపు చేస్తున్నారా? మా ఊళ్ళో పిచ్చి సింగయ్య అని ఒకడు ఉన్నాడండి, వాడు సీసా పెట్టి ఊతాడు. అది మనకు అలవాటు అయింది. అదే సరే, ఏదో ఊదేవు కదా నువ్వే ఊతున్నావు అని పరవశంలో నేను ఆడుతున్నానే. చాలా ఉన్నాయండి, అవి మూయటం మన వల్ల కాలా, అందుకని నువ్వు చూసావు. నీ బదులు వాళ్ళు వాయించేస్తున్నారుగా. మాయ